మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటారు? ఈ వీడియో చివరిలో అసలు మనం ఎలా ఉంటే శివుడికి నచ్చుతామో తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. నిజమైన రహస్యం అక్కడే ఉంది. ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభు, ధర్మాన్ని పాటించేవారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు, కానీ పాపాలు చేసేవారు సుఖంగా జీవిస్తున్నారు. దానికి కారణం ఏంటి? శివుడు చిరునవ్వుతో చెప్పారు, పాపాలు చేసేవారి జీవితాన్ని ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టు వేగంగా ఎదుగుతుంది, ఆకులు ఎక్కువగా వస్తాయి, ఫలాలు త్వరగా తింటారు. కానీ ఆ చెట్టు త్వరగా కూలిపోతుంది. ధర్మాన్ని పాటించే వారి జీవితం మరో చెట్టు లాంటిది. అది నెమ్మదిగా ఎదుగుతుంది, పళ్ళు రావడానికి సమయం పడుతుంది, కానీ ఈ చెట్టు కలిగించే ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి మరియు తరగని ఆనందాన్ని ఇస్తాయి. పాపం తాత్కాలిక సుఖం ఇస్తుంది, కానీ ధర్మం శాశ్వత శ్రేయస్సు అందిస్తుంది. ఈ చెట్టు ఉదాహరణ మన జీవితానికి గొప్ప పాఠం. నిజాయితీ, ధర్మం నెమ్మదిగా ఎదుగుతాయి, కానీ వాటి ఫలితం శక్తివంతంగా ఉంటుంది. పాపం వేగంగా ఎదుగుతుంది, చివరికి అది కూలిపోతుంది. శిక్ష తప్పదు. కొద్దిసేపు తాత్కాలిక సంతోషం అనిపించవచ్చు, కానీ అది నిజమైన ఆనందం కాదు. అసలు సుఖం మన లోతైన శాంతిలో దాగి ఉంది. ధర్మాన్ని అనుసరించడం మాత్రమే మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. ఆధునిక జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. లైక్స్, పొజిషన్స్, ఎడిక్షన్స్ కోసం కొద్ది కాలం సుఖం అనిపిస్తుంది, కానీ అది శాశ్వతం కాదు. ఖాళీ, అసంతృప్తి మాత్రమే ఉంటుంది. శివుడు చెప్పారు, మనస్సులో శాంతి లేకుండా ఏ సుఖమైనా తాత్కాలికమే. సత్యం, ధర్మం, శాంతి పాటిస్తే మనం శివుడికి నచ్చే జీవితం గడపగలం. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్న గుర్తుందా? కొద్దిసేపు తాత్కాలిక సుఖం ఉండవచ్చు, కానీ శాశ్వత ఆనందం ధర్మంలోనే ఉంటుంది. మనం సత్యం, ధర్మం, శాంతిని పాటిస్తే శివుడికి మనం నచ్చుతాం. ఇదే మనం మొదట చర్చించిన ప్రశ్నకు లోతైన సమాధానం. ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.